అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ 3 BHK డూప్లెక్స్ అండి. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే ఒకసారి కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో, మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. హెచ్ఎండిఏ ఇది. ఇళ్ళ మధ్యలో మీకు ఈ ఇల్లు అనేది ఉంది. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే ఒకసారి కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ముందుగా ర్యాంపు, ఇవి పార్కింగ్, సెట్ బ్యాక్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఇటువైపు మనకి బోరు, అటువైపు మనకి సంప్ వస్తుంది. సో సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్లో ఉందండి. పక్కన ద్వారం వచ్చేసి మనకి మేడ్ యాక్సెస్ ఏదైతే ఉందో నార్త్లో ఉంది. ముందుగా హాల్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, డైనింగ్ ఏరియా ఇది కిచెన్. సో చూసుకోండి, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా షెల్ఫ్లు అండి డైనింగ్ ఏరియాకి. మరొకసారి హాల్. సో కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ వాష్రూమ్ అంటే. త్రీ BHK హౌస్ ఇది. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్లు వస్తాయి. మరొకసారి హాల్. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధి పోటు ఏం లేదు. గ్రానైట్ స్టెప్స్, ఫ్యామిలీ ఏరియా ఇది. పూజ గది, బెడ్రూమ్ నెంబర్ 2 అండి ఇది. కింద ఒక బెడ్రూమ్ వచ్చింది, పైన 2 బెడ్రూమ్లు. అటాచ్ వాష్రూమ్ ఇటువైపు వస్తుంది. ఫ్రంట్ బాల్కనీ ఇది. ఇటువైపు కూడా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటి ముందు రోడ్డు చూడండి, కార్లు అన్నీ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఏరియా. బాల్కనీ ఇట్లా వైడ్గా ఉంటుంది. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. ఇది మాస్టర్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. అటాచ్ వాష్రూమ్ ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. రెండు బాల్కనీలు వచ్చాయండి. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, 16x16 ఉంటుంది ఇది. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే, ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. హెచ్ఎండిఏ డాక్యుమెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. మీకు లోన్ ఎక్కువ కావాలంటే హెచ్ఎండిఏకి వెళ్ళొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, తూర్పు ద్వారం. డూప్లెక్స్ హౌస్ ఇది. 3 BHK, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెను, 3 అటాచ్ వాష్రూమ్స్ రావడం జరుగుతుంది. 143 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 143 గజాలు. 23.3 ఇంటూ 55 డైమెన్షన్, 23.3 ఇంటూ 55 డైమెన్షన్. దాదాపుగా మీకు 2600 SFT దాకా వస్తుంది, 2600 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. దీని యొక్క ప్రైస్ వచ్చేసి చాలా మంచి ప్రైస్, 95 lakh rupees ఓన్లీ, 95 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి కుందనపల్లి, నియర్ ECIL, హైదరాబాద్. కుందనపల్లి అనేది మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి వస్తుందండి. 95 lakhsకి ఒక 7 గజాలు తక్కువ, 150 గజాల డూప్లెక్స్ బిల్డింగు అవైలబుల్గా ఉంది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు
ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.